హలో ఫ్రెండ్స్. మనం కరెంట్ అఫైర్స్‌లో పర్సన్స్ ఇన్ న్యూస్ సంబంధించి కొన్ని క్వెషన్స్ చూద్దాం. ఈ క్వెషన్స్ మనకి మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు అడగడం జరిగింది. ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే ఫిబ్రవరి 2025లో దొరబాబు దాపర్తి గారు డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఏ కంపెనీకి నియమించబడ్డారు అని క్వెషన్ అడిగారు. ఆన్సర్ వచ్చి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి దొరబాబు దాపర్తి గారు డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమించబడ్డారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మే 2025లో ఆడి ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమించబడ్డారు అని అడిగారు. నీరజ్ చోప్రా. తర్వాత మనకి ఎయిర్ న్యూజిలాండ్కి నెక్స్ట్ సీఈఓగా ఎవరిని అనౌన్స్ చేశారు జూలై 2025లో? ఆన్సర్ వచ్చి మనకి నిఖిల్ రవిశంకర్ గారు. మనకి ఇక్కడ ఆన్సర్స్ చూసుకుంటే దొరబాబు దాపర్తి గారు మనకి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమింపబడ్డారు. తర్వాత నీరజ్ చోప్రా గారు మనకి ఆడి ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. నీరజ్ చోప్రా బ్రాండ్ అంబాసిడర్ ఆడి ఇండియా. తర్వాత నిఖిల్ రవిశంకర్ గారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఎయిర్ న్యూజిలాండ్గా నియమింపబడ్డారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వరల్డ్ మ్యూజిక్ డే సెలబ్రేటెడ్ యాన్యువల్లీ సెప్టెంబర్ 9th అన్నారు. ఇది ఇన్కరెక్ట్. మనకి 21st జూను. తర్వాత మనకి వరల్డ్ మ్యూజిక్ డే 2025 యొక్క థీమ్ ఏంటి? హీలింగ్ త్రూ హార్మనీ. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారా, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు చూసుకోవాలి. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి బి స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 2 ఆన్సర్. తర్వాత మనకి ఆగస్ట్ 2025లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి ఎవరు నియమింపబడ్డారు అని అడిగారు. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 ఉర్జిత్ పటేల్ గారు. తర్వాత మనకి సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2025 మ్యాచింగ్ ఇచ్చారు. బుక్, పోయిట్రీ, రైటరు, పోయిట్ ఇచ్చి మ్యాచ్ చేయమన్నారు. మనకి ఇక్కడ గర్ల్స్ హాస్టల్ వచ్చి మనకి పంజాబీ లాంగ్వేజ్లో మందీప్ అలోక్ గారికి ఏక్ టూ అని తెలిసి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. తర్వాత ఇంగ్లీష్ నావల్ సిద్ధార్థ్ ద బాయ్ హూ బికేమ్ ద బుద్ధ అద్వైత్ కొఠారి. ఏకి 2 ఉండి డీకి 3 ఉండాలి. మనకి ఆప్షన్ 4 ఆన్సర్. ఇక్కడ మనం ఆన్సర్స్ చూసుకుంటే వరల్డ్ మ్యూజిక్ డే మనకి 21st జూను. 2025 థీమ్ వచ్చి హీలింగ్ త్రూ హార్మనీ. మనకి వరల్డ్ మ్యూజిక్ డే యాన్యువల్లీ సెలబ్రేట్ చేస్తాం జూన్ 21st. థీమ్ వచ్చి మనకి హీలింగ్ త్రూ హార్మనీ. తర్వాత మనకి ఉర్జిత్ పటేల్ గారు అపాయింటెడ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అట్ ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. మనం ఈ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నప్పుడు చెప్పుకున్నాం. యువ పురస్కార్ 23 ఇండియన్ లాంగ్వేజ్లో అనౌన్స్ చేశారు జూన్ 2025లో. డోగ్రీ లాంగ్వేజ్లో మనకి నో యువ పురస్కార్ ఫర్ 2025. 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు కాబట్టి ఆప్షన్ సి ఆన్సర్ దీనికి. ఇక్కడ మనం అప్పుడు విన్నర్స్ చెప్పుకున్నాం. తెలుగులో చూసుకోండి. తెలుగుకి మనకి మైరావణ నవలకు గాను ప్రసాద్ సూరి గారికి రావడం జరిగింది. సాహిత్య అకాడమీ వారి యువ పురస్కార్ 2025. మనకి మ్యాచింగ్ వచ్చి
బోడో లాంగ్వేజ్లో అంగ్ అసుర్ పోయిట్రీ అమర్ కుంగ్రు బోరో గారికి. అదేవిధంగా ఇంగ్లీష్ సిద్ధార్థ ద బాయ్ హూ బికేమ్ ద బుద్ధ అద్వైత్ కొఠారి గారికి. తర్వాత నెక్స్ట్ మనకి పంజాబీ లాంగ్వేజ్లో గర్ల్స్ హాస్టల్ పోయిట్రీ మందీప్ అలోక్ గారికి. తర్వాత హిందీలో పిర్ ఉగ్నా పోయిట్రీ పార్వతి తికర్తి గారికి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు ఎవరికి వచ్చింది 2025 వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాజిక్? సుహాని షా గారికి రావడం జరిగింది. ఆప్షన్ 3 ఆన్సరు. తర్వాత యూత్ కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు. యూత్ స్పిరిచువల్ సమిట్ 2025 held in July 2025 at Varanasi. First statement correct. The theme of Youth Spiritual Summit 2025 was జాగేగా యువ బడేగా యువ. ఇది ఇన్కరెక్ట్. మనకి నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అనే థీము. ఆప్షన్ 1 ఆన్సరు, ఓన్లీ ఏ. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి కంప్యూటర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ సిఎస్ఐఆర్టీ పవర్ ఫెసిలిటీ న్యూఢిల్లీలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది సెప్టెంబర్ 2024. ఎవరు ఇనాగ్రేట్ చేశారంటే యూనియన్ పవర్ మినిస్టరు శ్రీ మనోహర్ లాల్. ఆప్షన్ 3 ఆన్సర్. తర్వాత పెహల్గామ్ గురించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడుగుతున్నారు. ఇక్కడ మనకి సి స్టేట్మెంట్ చూసుకుంటే ఇట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ట్రాన్సిట్ క్యాంప్ ఆన్ ది వే టు శ్రీ మాతా వైష్ణవి దేవి అంటున్నారు. దీని కరెక్ట్. మనకి అమర్నాథ్ యాత్రకి ట్రాన్సిట్ క్యాంపు. సి ఇన్కరెక్ట్ అని తెలిస్తే చాలు, మనకి ఆన్సరు ఆప్షన్ 2. మనం ఆన్సర్ చూసుకుంటే సుహాని షా గారికి బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు వచ్చింది 2025 గాను. మనకి సుహాని షా బికమ్స్ ఫస్ట్ ఇండియన్ టు విన్ అట్ ఫిస్ బెస్ట్ మ్యాజిక్ క్రియేటర్. తర్వాత మనకి యూత్ స్పిరిచువల్ సమిట్ జూలైలో జరిగింది, వారణాసిలో జరిగింది. థీమ్ వచ్చి నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్. తర్వాత యూనియన్ పవర్ మినిస్టర్ మనోహర్ లాల్ గారు మనకి సిఎస్ఐఆర్టీ పవర్ ఫెసిలిటీని ఇనాగ్రేట్ చేయడం జరిగింది న్యూఢిల్లీలో. పెహల్గామ్ మనకి చూసుకుంటే డిస్ట్రిక్ట్ అనంతనాగ్, కరెక్టే. తర్వాత మనకి లిడర్ వ్యాలీ అనేది కూడా బ్యూటిఫుల్ వ్యాలీ, టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇదే లిడర్ వ్యాలీ. మనం చెప్పుకున్నాం కదా, ఇది వైష్ణవదేవి అన్నారు. అమర్నాథ్ జీ కేవ్కి ట్రాన్సిట్ క్యాంప్. ఇక్కడ మనం చూసుకుంటే ఇంపార్టెంట్ ట్రాన్సిట్ క్యాంప్ ఆన్ ది వే టు హోలీ అమర్నాథ్ జీ కేవ్. మనకి మాతా వైష్ణవి దేవి అన్నారు, అది కరెక్ట్ స్టేట్మెంట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చైనా మనకి వరల్డ్స్ లార్జెస్ట్ హైడ్రో పవర్ డ్యామ్ కంప్లీట్ చేయాలనుకుంటుంది 2030 కల్లా. ఏ నది మీద కడుతున్నారు అని అడుగుతున్నారు. ఎర్లాంగ్ జాంగ్బో బ్రహ్మపుత్ర రివర్ ఇన్ టిబెట్. ఆప్షన్ 1 ఆన్సర్. తర్వాత మనకి ద్రోణాచార అవార్డు 2024కి మ్యాచింగ్ ఇచ్చారు. కోచ్ స్పోర్ట్ సుభాష్ రాణా గారు. పారాషూటింగ్ ఏక్ 2 అని తెలిస్తే చాలు, మనకి ఆన్సర్ ఆప్షన్ 1. తర్వాత దీపాలి దేశపాండే గారు షూటింగ్. సందీప్ సంగ్వాన్ గారు మనకి హాకీ. ఎస్ మురళీధరన్ బ్యాడ్మింటన్. ఇక్కడ మనం చూసుకుంటే చైనీస్ గవర్నమెంట్ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఎర్లాంగ్ జాంగ్బో రివర్ మనకి టిబెట్లో
along Jangbo River, Brahmaputra. China to build world's largest dam over Brahmaputra river. తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే ద్రోణాచార్య అవార్డు 2024 మనకి సుభాష్ రాణా గారు పారాషూటింగ్, దీపాలి దేశపాండే గారు షూటింగ్, సందీప్ సంగ్వాన్ గారు హాకీ, తర్వాత మనకి ఎస్ మురళీధరన్ గారు బ్యాడ్మింటన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.